హరగోపాల్ గారు, ముఖ్యంగా ట్రంప్ సుంకాల వేళ ఇటు భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్తో కూడా చైనా స్నేహపూర్వకంగానే ఆ వాతావరణంలో ఉన్న నేపథ్యంలో భారత్ చైనాను నమ్మొచ్చా లేదా అంటే ఏం చెప్తారు సార్? భారత్ చైనా ఒకటేమిటంటే, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీకి చైనా మీద చాలా చాలా రిజర్వేషన్, వాళ్ళ భావజాలం మీద. అది కమ్యూనిస్ట్ దేశమని, చైనా మన మీద దేశం మీద యుద్ధం చేసిందని, ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ఒక అంటే దేశభక్తిని పెంపొందడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వీళ్ళంతా చాలా కాలం వాళ్ళ కాడర్ కూడా చైనా అంటే ఏమాత్రం వాళ్ళకు చైనా పట్ల ఒక అభిమానంగానే అట్లా ఉండడానికి వీల్లేదు, అంటే ఐడియాలజికల్గా. కానీ అంటే అమెరికా వాడు ఎట్లయితే ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు అతనితో సరిగా ప్రవర్తించలేదు మన ప్రధానం. ఒక పెద్ద దేశ ప్రధానమంత్రి ఒక అదరు దేశం యొక్క అధినేతను కలిసినప్పుడు ఇచ్చే గౌరవాలు ఏవైతున్నాయో, పరస్పరం ఇచ్చుకునే గౌరవాన్ని కూడా కనీసం ట్రంప్ అలాంటివి కూడా పాటించకపోవడం. నాలాంటి వాడు కూడా మోడీ మీద నాకు ఏ అభిప్రాయం ఉన్నా, మన దేశ ప్రధానమంత్రిని ఒక ఇంపీరియలిస్టు పవరు, ఒక సామ్రాజ్యవాదము శక్తి ఒక ప్రధానమంత్రితో ప్రవర్తించిన పద్ధతిన, మోడీ కానీ కాదు ప్రధానమంత్రితో ప్రవర్తించిన పద్ధతిన. మరి గతంలో వెళ్ళి మీరు చేతులు కలుపుకొని మోడీ అది ఇది అని చెప్పి ప్రచారం చేసి మీరు ఇవాళ కనీసం గౌరవంగా కాకుండా మోడీ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. పోనీ అది అక్కడికే ప్రవర్తన గురించి తప్పించి ఇవాళ 50% మన మీద టారిఫ్ వేయడం అంటే ఏమి చేస్తే ఓ దేశాన్ని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? ఇంతకాలంగా అమెరికా భారతదేశానికి ఉండి ఒక 40-50 ఏళ్ళ సంబంధాలు ఏమైనట్లు, ఏం గౌరవం ఉన్నట్లు? ఇవాళ నువ్వు సడన్గా నువ్వు అది కూడా దానికి చెప్పిన కారణం రష్యా నుంచి మన ఏ దేశం నుంచి అన్నా అవసరాన్ని బట్టి ఆ దేశం తెప్పించుకుంటుంది. మన ఆయిల్ తెప్పించుకుంటాము, కొంత ఆయిల్ని మనం అమ్ముతున్నాము, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కొంత, ఏ దేశమైనా తన ప్రయోజనాల ప్రకారం నడుచుకుంటుంది కదా, తన అవసరాలు తన ప్రయోజనాలు. నువ్వు అట్ట చేయడానికి నువ్వు అక్కడ కూర్చొని హెడ్ మాస్టర్ లాగా నువ్వు కట్టుబట్టుకొని నువ్వు ఇది చేయడానికి వీల్లేదు, నువ్వు అది చేయడానికి వీళ్ళు వాళ్ళు ఎవరు సార్వభౌమ దేశానికి అది అని ఎవరు? కనుక ఇప్పుడు వీళ్ళకి మిగిలింది ఏమిటి? ఇండియా పట్ల ఇంతకాలంగా అమెరికా స్నేహంగా ఉండడానికి ఒక కారణం ఏంటంటే చైనా బలపడుతుంది కాబట్టి. ఇండియాను మన వైపు ఉండి ఇండియా కొంత బలపడిస్తే, కొంత మన ఆర్మీని స్ట్రెంథెన్ చేస్తే, ఎప్పుడైనా ఇండియా చైనాతో అమెరికాకు మధ్య వచ్చే వైరుధ్యంలో ఇండియా మన వైపు ఉంటుంది అనే దాంతో ఇండియాకు వాళ్ళు సస్నేహంగా ఉన్నారు. ఎవరు ట్రంప్ దాన్ని తీసి బయటపడేసి మీ దేశాన్ని మేము శిక్షిస్తామన్నప్పుడు ఇక మనకు మిగిలిన ఒకటే మార్గం ఏంటంటే, ఇంతకాలంగా చైనా ఇండియా వాళ్ళు యూజ్ చేసుకున్నారు కనుక, నువ్వు ఇంతకాలంగా మమ్మల్ని ఉపయోగించుకున్నాక మేము చైనా ఎదిరిపోతాం. ఇది ఒక డిఫెన్స్, మేము చైనా ఎదిరిపోతాం. నిజం కూడా చైనా నుంచి మనకు చాలా రా మెటీరియల్ ఉంది, చాలా వ్యాపారం ఉంది. మన వ్యాపారస్తులు, మన కార్పొరేట్ కూడా చైనాతో పెట్టుకోకండి అనేటువంటి వీళ్ళ ప్రెషర్ కూడా కొంత ఉంది. కనుక మన ప్రధానమంత్రి చైనాకు వెళ్తా అంటున్నారు, అక్కడ చైనా ప్రధానమంత్రితో మాట్లాడతామంటున్నారు. ఈ చైనా ఇండియా రిలేషన్స్ అమెరికాతో ముడిపడి ఉన్నాయి. అమెరికాకు చైనాతో వాడికి పడదు, ఎందుకంటే వాళ్ళు ట్రేడ్లో వాళ్ళు రైవల్స్, దాదాపు వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రత్యర్థులు. అలాగే చైనా చాలా అభివృద్ధి చెందిన దేశం, దానికి డిఫెన్స్లో విషయంలో కానీ ఇవాళ పాకిస్తాన్కు మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్ చైనా ఇస్తున్నది 80%. అంటే అమెరికా ఆయుధాలు కొనే బదులు పాకిస్తాన్ చైనా ఆయుధాలు కొంటున్నది. ఒకవైపు ఆ మార్పు వచ్చింది, దాన్ని ఏం అనలేకపోతున్నారు. ఇటు భారతదేశాన్ని అంటగనిచ్చేసుకున్నారు. భారతదేశం ఏమో చైనా దగ్గరికి వెళ్ళి మనం అమెరికాను బెదిరిద్దాం, చూద్దాం, అమెరికాను డిఫై చేద్దాం, మీరు ఎంత బలవంతులైనా మా ఇంట్రెస్ట్ మాదిరి మనం చైనా ఎదిరిపోతున్నాం. ఇప్పుడు వాడికి ఏంటంటే చైనాను బలపరిచే బదులుగా, అంటే ఇండియాను బలీయం చేసే బదులుగా పాకిస్తాన్ను బలీయం చేస్తే, పాకిస్తాను జియో పాలిటిక్స్లో అది స్ట్రాటజిక్ లొకేషన్. దానికి ఆఫ్ఘనిస్తాన్ బార్డరు, ఇరాన్ బార్డరు, రష్యా బార్డరు, ఈ బార్డర్స్ అన్నీ 4-5 దేశాలకు అది బార్డర్. మీరు ఆర్మీని పాకిస్తాన్లో పెట్టుకోగలిగితే రష్యా మీద కానీ, చైనా మీద కానీ, ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ, ఇవన్నీ అమెరికా శత్రు దేశాలు. కనుక పాకిస్తాన్ను వాళ్ళు బాగా చేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పిలిచి ప్రధాన అమెరికన్ ప్రెసిడెంటు డిన్నర్ ఇవ్వడం ఇది సాధారణ విషయం కాదు. హెడ్ను పిలవకుండా, పొలిటికల్ హెడ్ కాకుండా ఆర్మీ అతన్ని పిలిచి అతని చేత వాళ్ళు నోబెల్ ప్రైజు ఆయనకి ఏదో కావాలని, పాకిస్తాన్ దేశం ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలని రికమెండ్ చేయడము, ఇవన్నీ చూస్తే ఈ శత్రువుకు శత్రువు మిత్రుడు అని ఈ రాజకీయాలు నడుస్తున్నాయో
తప్పకుండా ప్రపంచం ఇవాళ ట్రంప్ చేయబట్టి అస్థిరత్వానికి గురైంది. అన్ని అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతిన్నాయి, అన్ని అంతర్జాతీయ సంబంధాలు మారుతున్నాయి. కనుక మొత్తంగా ఈ మార్పులో భాగంగా భారతదేశము అనివార్యంగా చైనాకు దగ్గరగా వెళ్ళడానికి ప్రధాన కారణం, మీరు మా మీద ఇంత కఠినంగా ఉన్నారు కాబట్టి మీరు శత్రువులు అనుకుంటున్న చైనా ఏదైతుందో మేము వాళ్ళకి దగ్గర పోతాం. ఇది ఒక రకమైన బెదిరింపు. మీరు ఎంతకాలంగా అనుకున్నారు మేము చైనాకు ఇద్దరము ప్రత్యర్థం కాబట్టి మీరు మమ్మల్ని బలపరిస్తే మీ తరఫున మేము రేపు చైనాకు మీకు ఏదైనా యుద్ధాలు వస్తే మేము మీ వైపుని మీరు అనుకుంటున్నారు. కాదు, మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు కాబట్టి మేము చైనాకి దగ్గర పోతున్నాం. చిన్న డిఫెన్స్ లాగా చేస్తున్నారు. కానీ అమెరికా ట్రంప్ ఆయన వినేట్లేదు. మీరు పోనీ చైనా ఎక్కడ పోనీ మేము మీద చేసేటువంటి చర్యలు మేము తీసుకుంటామని అతనికి మీరు డిఫెన్స్ చేస్తే వాడు భయపడేవాడు కాదు. వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు, మనని వాడికి భయపడేంత శక్తి వాడికి ఉంది. మనం భయపడుతున్నాం కూడా, మనమే పూర్తిగా అంత ధైర్యం. కానీ పూర్తి భయపడినట్లనే భారతదేశంలో ముఖ్యంగా అది భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ భయపడుతున్నదని ప్రజల్లో లేకపోతే వాళ్ళ కార్డర్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో వస్తే అది చాలా డిమారలైజింగ్గా ఉంటుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలని చేసి మనం డిఫై చేసేసి మేము రష్యా దగ్గర రాయలు ఉంటాం, మీ మాట వినము, మేము చైనాకి దగ్గర పోతాం. ఇది ఒక రకంగా ట్రంప్ ప్రవర్తనకి, ట్రంప్ మన మీద చేస్తున్నటువంటి వాడి ఆధిపత్యానికి ఇది ఒక రెసిస్టెన్స్గా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ముఖ్యంగా అంతర్జాతీయంగా ఏంటంటే భారత్, చైనా, రష్యా ఒక కూటమిగా ఏర్పడింది కాబట్టి ప్రపంచ దిశను మార్చే అవకాశం ఉందా ఈ కూటమి వల్ల? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి దేశానికి తమ ప్రయోజనమే చాలా ఇంపార్టెంట్. ఏ అలయన్స్ అయినా కూడా ప్రతి వాళ్ళు తమ ప్రయోజనం చూసుకుంటున్నారు. ప్రపంచాన్ని గురించి ఆలోచించి ప్రపంచ శాంతి గురించి లేకపోతే అందరము కాస్త కలిసి బతుకుదాం అని ఒక కాలంలో ఉండేది. 1950s, 60sలో ప్రపంచంలో ఇప్పుడు నానాల్యాండ్ కూటమి వచ్చినప్పుడైనా లేకపోతే యూరోపియన్ యూనియన్ వచ్చినప్పుడైనా పరస్పర సహకారం చేసుకుందామని వచ్చాయి ఇవన్నీ. బ్రిక్స్ కూడా అలాగే ఫామ్ అయింది. కానీ ఇవాళ ఒక అలయన్స్ వచ్చి మనం పరస్పరం సహకారం చేసుకొని ఆ ఇద్దరం బాగుపడదామనే ఆలోచన ఏదైతుందో ఈ న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత నా దేశము నా ప్రయోజనం, లేకపోతే ట్రంప్ లాంటి వాడిని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? ట్రంప్ ఎక్కడి నుంచి వచ్చాడు? నీ ప్రయోజనం నీది, నీ దేశం నీది, నీ దేశం బాగుపడాలి. కనుక వాడు అమెరికా ఫస్ట్ అని మొదలుపెట్టాడు. పెట్టి మొత్తం అమెరికా ఫారిన్ పాలసీ మొత్తం మార్చాడు. అంటే ఒక ఆర్థిక విధానము ఎంత వక్రీకరణ చెందంటే ట్రంప్ లాంటి ప్రొడ్యూస్ చేసింది. ఆ ట్రంప్ లాంటి వాడే చిన్న చిన్న ట్రంప్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కనుక వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని సహకారము అనేటువంటి భాష నుంచి నీకు నా పోటీ, నా దేశ ప్రయోజనం నాది, ఇద్దరి ప్రయోజనం అని మాట్లాడే దశ దాటిపోయింది. అందుకని అంతర్జాతీయంగా వచ్చిన మానవ అంటే సంబంధాల్లో, అంతర్జాతీయ సంబంధాల్లో కూటములు ఏర్పడినా ఆ కూటమి ఏర్పడటప్పుడు మనకేం ప్రయోజనం, దాంట్లో ఏమాత్రం తమ ప్రయోజనం దెబ్బతింటుందన్నా కూటమి ఏర్పడదు. లేదా అందరి ప్రయోజనం దాంట్లో ఉన్నది అని ఒకవేళ అందరికీ అనిపిస్తే ఒక కూటమి ఏర్పడడానికి ఒక పాసిబిలిటీ ఉంది. కానీ హరగోపాల్ గారు, ముఖ్యంగా ఇప్పుడు అమెరికా భారత్ మధ్య ఒకవేళ వాణిజ్యపరమైన యుద్ధం అంటే వాణిజ్యపరమైన సంబంధాలు ఒకవేళ క్రియాశీలకంగా ఉండకపోతే నష్టపోయేది, మునిగిపోయేది అమెరికా అంటూ కూడా వాణిజ్యవేత్తలు, అక్కడ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా అలాంటి అవకాశం వచ్చే అవకాశం ఉందా? ఇది వ్యక్తుల మధ్యన కాదులేండి, వ్యక్తి కేంద్రీకృతం కాదు. ఆ వ్యక్తి అనేవాడు, ఇప్పుడు ట్రంప్ అనేవాడు ఒక వ్యక్తిగా వాడు కొంచెం అబ్నార్మల్. కానీ ఆ మనిషి వెనుక అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంత దెబ్బతిన్నది, విపరీతంగా అప్పుల్లో పడ్డది. ఈ అప్పుల్లో పడ్డటువంటి అమెరికాకు అధ్యక్షుడయ్యారు. కనుక ఇప్పుడు అమెరికా అవసరాలు ఏమిటంటే ఆ దేశ ప్రయోజనాలని పూర్తిగా కాపాడుకోవడం. మీకు ఎప్పుడైతే ఫ్రీ ట్రేడ్ అని వచ్చిందో, WTO వచ్చిందో, ఫ్రీ ట్రేడ్ ఎంత దాకా మద్దతు ఇచ్చాడంటే తన దేశానికి ప్రయోజనమైనంత వరకు మద్దతు ఇచ్చారు. తమ దేశానికే నష్టం వస్తుంది అని ఎప్పుడు అనుకున్నాడు. ఆ ఫ్రీ ట్రేడ్ను బ్రేక్ చేసాము. WTO కొలాప్స్ అయిపోయింది. WTOలో వీళ్ళే చాలా ప్రధానమైనటువంటి పాత్ర అమెరికాది. వాళ్ళు ఒకసారి ఆ WTO ప్రకారం నడుచుకోకపోతే ఆ WTO కొలాప్స్ అయినట్లే. WTO తెచ్చింది ఎవరు? అమెరికా. వరల్డ్ బ్యాంక్ తెచ్చింది ఎవరు? అమెరికా. మీరు IMF ఇవన్నీ అమెరికా సంస్థలు, వాళ్ళే ప్రధానమైన పాత్ర. ఆ ప్రధానమైన పాత్ర నిర్వహిస్తున్నటువంటి అమెరికా ఇవాళ ఈ సంస్థలను కేర్ చేయడం లేదు.
కనుక సంస్థలన్నీ కూలిపోతున్నాయి, అంతర్జాతీయ సంస్థలు. ఇవాళ ఎవరి ప్రయోజనం వాళ్ళది. కనుక ఇంత యుద్ధం జరుగుతుంది, ఎంత హింస జరుగుతున్నది, ఎన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నది, ప్రపంచం అంతా ఎలా అయిపోయింది అసలు. ప్రపంచము నిజంగా ఎంత ప్రోగ్రెస్ కావాల్సింది, ఎంత హార్మోనీ కావాల్సింది ప్రపంచం, ఎంత మంచి ప్రపంచం సృష్టి చేసుకున్న ఎంత టెక్నాలజీ పెరిగింది. అసలు నిజానికి ప్రతి దేశం కూడా తమ ప్రజల్ని సరిగా చూసుకొని తమ దేశ ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టి ఇల్లు ఇచ్చి అటువంటి ఒక ఆర్థిక సంపద ఇవాళ ప్రపంచంలో ఉంది. కానీ ప్రపంచం అటువైపు వెళ్లకుండా ఇవాళ ఎవరి ప్రయోజనం వాళ్ళది అంటే అది కింది దాకా వచ్చింది. కింద కొంచెం మనుషుల మధ్యన కూడా మన స్నేహాలు పోయాయి, దాంపత్యాలు దెబ్బతింటున్నాయి, పిల్లల్ని చంపుతున్నారు, పిల్లల తల్లిదండ్రులను చంపుతున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అసలు విడిపోవడానికి అవకాశం ఉన్నా కూడా భర్త భార్యను చంపిస్తున్నాడు, భార్య భర్తను చంపిస్తున్నది, తల్లి పిల్లల్ని చంపిస్తున్నది. అంటే ఇదేమైంది అసలు? అక్కడ మ్యాక్రో లెవెల్లో ఏదైతే మార్పు వచ్చిందో కింద కూడా మానవ సంబంధాలను దెబ్బతింటున్నాయి. దానికి సంబంధం ఉంటుంది. ఎందుకు ప్రపంచం ఇట్లా సడన్గా వైలెన్స్ పెరిగిందంటే వైలెన్స్ ప్రపంచంలో పెరిగింది. దానికి చాలా పెద్ద ఉదాహరణ పాపము ప్యాలెస్టీనియన్స్ ఇది హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రాజడీ. అది ఒక విషాదానికి ఒక పరాకాష్ట. చిన్న పిల్లలు తర్వాత హాస్పిటల్స్ మీద బాంబులు వేస్తున్నారు, స్కూళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. ఆకలి అవుతుందని పాపం చిన్న గిన్నెలు పట్టుకుంటే ఆ ఆకలి అనే వస్తున్న ఆహారాన్ని రానివ్వడం లేదు. ఎంత దుర్మార్గం ఉండాలి అంటే ప్రపంచం ఎంత అమానుషంగా ఎట్లా ఉంటుందంటే అది ఒక పరాకాష్ఠగా మనం దాన్ని చూడవలసింది. అది దాని యొక్క భిన్నమైన రూపాలు మనకు భిన్న రంగాల్లో కనిపిస్తున్నాయి. ఓకే, కానీ హరగోపాల్ గారు ముఖ్యంగా గతంలో మన ఇండియా ఎకానమీ మీద ట్రంప్ గారు ఇండియా ఎకానమీని డెడ్ ఎకానమీతో పోల్చారు. దానికి రాహుల్ గాంధీ గారు కూడా సమర్థించారు, మిగతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులేమో ఖండించారు. డెడ్ ఎకానమీ అన్న వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు సార్? ఏమంటారు రాహుల్ గాంధీ ఏమో సమర్థించారు ట్రంప్ వ్యాఖ్యల్ని, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఖండించారు. మీకేమనిపించింది, మీరేం చెప్తారు సార్? అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళకు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉండే తేడా, కాంగ్రెస్ పార్టీలో ఆ భావజాలపరమైనటువంటి యూనిటీ లేదు. వాళ్ళలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి, భిన్నమైన కోణాలున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకుందంటే కింద దాకా అదే స్టాండ్. వాళ్ళకు ఐడియాలజికల్ ఇది ఉంది, అసలు హెజిమనీ. కాంగ్రెస్ పార్టీలో ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు స్పష్టంగానే కనిపిస్తుంటుంది. వాళ్ళ నాయకుల మధ్య తేడాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలో తేడా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారిని కంటి చేస్తే 100% వేస్తారా లేదా అనే అనుమానం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎందుకంటే ఆ పార్టీకి ఎక్కడో ఐడియాలజికల్ ఓరియంటేషన్ తక్కువ. కనుక మీకు ఆ తేడాలు రాహుల్ గాంధీ అన్నంత మాత్రం అందరూ కాంగ్రెస్ సభ్యులు అవుతుందో అదే అనడం ఏదైతుందో జరుగుతుందని గట్టి నమ్మకం. మేము రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఆయనకి కొంత ఈ బాధ మనకు కనిపించింది. మా కాంగ్రెస్ పార్టీ మేము శాంతి చర్చలకు మీరు మద్దతు ఇవ్వండి అంటే ఆయన మద్దతు ఇస్తూనే మా పార్టీ సంగతి మీకు తెలియదు కనుక మేము పార్టీని కాస్త డిస్కస్ చేసి మీకు మేము కన్వే చేస్తాం అంటే ఆయనకు కూడా మొత్తం తన పార్టీ మీద గ్రిప్ ఉందని ఆయనకు అనిపించడం లేదు. పార్టీ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. సరే ఆయన ఉన్నాడు, పెద్దవాడు, ఆయనకు పాపులారిటీ ఉంది, జనం వస్తున్నారు అని తప్పించి ఒక భావజాలపరమైన ఒక ఐడియాలజికల్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఉందని నేను అనుకోలే. ఆ పార్టీకి మొదటి నుంచి అలాగే ఉంది, ఇప్పుడైతే ఇంకా అది చాలా బలహీనంగా ఉంది అసలు ఆ విషయంలో. ఓకే, హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.